ప్రతిగా నిన్నటి నుంచి హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇటు డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ కొన్ని స్కూళ్ళకి కూడా అధికారులు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత. ప్రస్తుతం అయితే మనము రామ్నగర్ చౌరస్తా వద్ద ఉన్నాము. నిన్న పడినటువంటి వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా నీటిమట్టం అయిపోయాయి. అయితే దాదాపు 12 గంటల పైగానే వర్షం కురిసినటువంటి ఈ సమయంలో అటు డ్రైనేజ్లు అన్నీ పొంగిపొర్లాయి. ప్రస్తుతం అయితే మాత్రం రోడ్ల మీద నీరు నిల్వ ఉండకుండా అయితే మాత్రము ఏదైతే ఎగువ ప్రాంతం ఉంటుందో ఎగువ ప్రాంతం నుంచి కూడా లోతట్టు ప్రాంతాలకు వాటర్ అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రము ఒక వ్యక్తి వరద నీటి కారణంగా గల్లంతయ్యాడు. అయితే రామ్నగర్కి అదేవిధంగా పార్షిగుట్టకి దాదాపు 1 కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది. వర్షపు నీటిలో అనేది ఒక పంచేసి అక్కడే ఉన్నటువంటి పార్షిగుట్టలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొట్టుకొచ్చి రామ్నగర్లో తేలాడు. ఉదయం ఆ వ్యక్తిని గుర్తించి అయితే మాత్రము ఆ వ్యక్తిని బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత మోతాదులో వర్షపాతం నమోదైందో చూడొచ్చు. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షాలు కురిస్తేనే రోడ్లంతా కూడా జలమయమైపోతాయి. అలాంటిది నిన్న దాదాపు 12 గంటల మేరకు పైగానే వర్షం కురిసినటువంటి ఈ సమయంలోనే ఆ వ్యక్తి గల్లంతైనట్లుగా కూడా అటైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ మృతదేహాన్ని అయితే మాత్రము గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి వాటర్లో మునిగిపోయి అందులో బయటికి రాలేక కొట్టుకొచ్చి ఆ వాటర్లోనే చనిపోయి రామ్నగర్ చౌరస్తాలో తేలాడు అని అంటే ఎంత అధికంగా వర్షపాతం నమోదైందో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే అదనపు వర్షం నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా పోవడానికి అటు డ్రైనేజ్ మూతల్ని తీసి ఎక్కడికక్కడ డ్రైనేజ్లోకి అయితే వాటర్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఒకవేళ ఇలా ఈ వర్షాకాలం రైనీ సీజన్ ఏదైతే ఉంటుందో ఈ సీజన్లో ప్రత్యేకంగా ఇలాంటి మ్యాన్ హోల్స్ని అటు అధికారులు తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎవరు కూడా తీయొద్దు అని చెప్పేసి అటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనూ చూసాము, చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వర్షపు నీరు వచ్చినప్పుడు బయటకు వచ్చినటువంటి సమయంలో మ్యాన్ హోల్స్ని తెరిచి అలాగే వదిలేస్తే కాలనీ వాళ్ళు నిర్లక్ష్యం కారణంగా అనేక మంది చనిపోయినటువంటి ఘటనలు చూసాం. కాబట్టి అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా అయితే మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ మూతలు కేవలం అధికారుల పర్యవేక్షణలోనే తీసి ఆ వర్షపు నీటి పోయేంత వరకు కూడా అక్కడ ఒక ఏదైనా సరే సింబాలికంగా ఇది డేంజరస్ జోన్ అని చెప్పేసి అక్కడ చుట్టూ కూడా ఫెనిషింగ్ వేయడం లేకపోతే అధికారులు అక్కడ ఉండడం ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిత్యం రద్దీగా ఉండేటువంటి పార్షిగుట్ట కావచ్చు రామ్నగర్ చౌరస్తా కావచ్చు ఇదంతా కూడా స్థానికుల ఎప్పుడు వాహనాలతో కిటకిటలాడిపోతుంది. ఈరోజు వర్షం కారణంగా అయితే మాత్రం కొంత మేరకు వర్షం తగ్గడంతో ఇప్పుడిప్పుడే వాహనాలు బయటకు వస్తున్నాయి. అటు స్కూళ్ళకు కూడా కొన్ని స్కూళ్ళకు కూడా ఏదైతే రెడ్ జోన్ కావచ్చు ఆరెంజ్ జోన్ కావచ్చు ఇలాంటి ఉన్నటువంటి ప్రాంతాలలో స్కూల్కి పిల్లలకి సెలవును కూడా ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దాదాపు 3 రోజుల పాటు ఈ వర్షం ఇదే విధంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే తనకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ సుజాత.